నమస్తే అండి. మనం చూస్తున్నది ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చితో చేసే మిరప్పొడిని ఎక్కువగా మనం వంటల్లో వాడుతుంటాం. ఈరోజు మీకు ఈ మిరపకాయలతో పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే మిరప్పొడి చేసుకునేవాళ్ళు. మిషన్లు ఆడించుకొని కొంతమంది దంచుకొని ఆ విధంగా చేసేవాళ్ళు. ఇవి ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి. మేము 1 కేజీ ఎండుమిర్చి తెచ్చుకున్నాము. మనం చేసుకున్న దానికి చూడండి, ఈ విధంగా ఒక రోజంతా ఆరనివ్వాలి ఎండలో. ఆరించేసి తీసి పెట్టుకోవాలా. చాలామంది ఏంటంటే వీటి తొడాలు తీసేసుకుంటారు. ఇది మన ఇష్టం. తొడాలు ఆ విధంగా ఒలుచుకోవచ్చు, లేదన్నా పడితే మనం తొడాలతో పాటు ఉంచుకున్నా కూడా ఏం కాదు. వీటిని ఈ విధంగా తీసి ఉంచుకోవాలి, ఆరబెట్టుకొని తీసి పెట్టుకోవాలి. ఈ ఎండుమిర్చిని 1 కేజీ ఎండలో ఎండబెట్టుకున్నాం. అదేవిధంగా 1 కప్పు ధనియాలు, వీటిని కూడా పక్కన ఎండబెట్టుకోవాలి. ఎండితే వాటిలో వేసి మనం పొడి చేసుకోవడానికి వీలవుద్ది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోగలిగితే ఎక్కువ రోజులు మనకు కారం మన్నిగ్గా ఉంటుంది, చెడిపోదు. మనం తినే ఆహార పదార్థాల్లో వేసుకునేదానికి చాలా వీలుంటుంది. ఈ ఎండుమిర్చితో పూర్వం మన పెద్దోళ్ళు ఈజీగా చేసుకునేవాళ్ళు. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు. ఎందుకంటే ఇవి న్యాచురల్గా మనం ఆడించుకుంటాం కాబట్టి చెడిపోవు. ఎండుమిర్చి ఎండబెట్టుకొని ఒక మిషన్లో కానీ వేసుకొని చేపించుకోగలిగితే ఈ ధనియాలు ఇవి రెండు కలిపి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. చూడండి, ఈ ఎండుమిర్చి బాగా ఎండింది. వీటన్నిటిని ఒక టిఫిన్లో పోసి పెట్టుకోవాలి. చూడండి, ఆ టిఫిన్లో పోసి మనం మిషన్లో ఆడించుకోవచ్చు. మనం వాటితో పాటు ఎండబెట్టుకున్నాం ధనియాలు, అవి కూడా అందులో వేసేసి మిషన్లో ఆడించుకుంటే బాగా పొడి చాలా రుచికరంగా ఉంటుంది, మన్నిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని తీసుకొని వెళ్ళి మనం మిక్సీ పట్టించుకుంటాం కారంగా. మనం తీసుకెళ్ళిన ఎండుమిర్చి ధనియాలని కలిపి ఈ విధంగా మిషన్లో వేస్తారు వాళ్ళు. చూడండి, చేత్తో ఆ విధంగా మెత్తగా చేస్తారు. ఈ విధంగా చేసిన మిర్చి పొడిని 1కి 2 సార్లు వాటిని తీసి మళ్ళీ వేస్తుంటారు. చూడండి, ఆ విధంగా డబ్బాలో తీసి మళ్ళీ పోస్తారు అన్నమాట. 1కి 2 సార్లు చేస్తారు. మిషన్లో వేసి మెత్తగా చేసిస్తారు మనకు ఆ కారం పొడిని. చూడండి, ఆ విధంగా వేసిన తర్వాత మెత్తగా అయిపోద్ది పొడి. ఈ విధంగా మనకు పొడిని చేసిస్తారు. చూడండి, చాలా కలర్ఫుల్గా వచ్చేసింది. చూడండి, ఎండుమిర్చిని మిషన్లో ఆడించుకొని వచ్చాం. ఈ ధనియాలు ఎండుమిర్చి ఇది చాలా వేడిగా ఉంటుంది ఆడించుకున్నాం కాబట్టి. తెచ్చుకున్న తర్వాత మూత తీసేయాలి, లేకపోతే ఆవిరితో చెమ్మ అయిపోయి గడ్డలు కట్టిపోద్ది. ఈ ఎండుమిర్చి ఒక 15 నిమిషాలు ఈ విధంగా తీసి పెట్టుకొని చల్లారేటట్టు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈజీగా ఆడించుకొని వచ్చాం. పూర్వం మన పెద్దవాళ్ళు ఈ విధంగా చేసుకునేవాళ్ళు. చాలా హెల్తీగా ఉండేది. ఈ కారపొడిని అంతా వాడుకోలేం కాబట్టి ఒక చిన్న స్టీల్ బాక్స్లో ఆ విధంగా తీసి పెట్టుకోవాలి. కొంత ఆ విధంగా తీసి పెట్టుకొని వాడుకునే దానికి ఉంచి పెట్టుకోవచ్చు. మిగతాది మనం భద్రపరచుకోవచ్చు. వేరే బాక్స్లో వాటిలో వేసుకొని కానీ కవర్లో కానీ వాటిలో వేసుకొని కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోగలిగితే మనకు ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది అనమాట. ఈ విధంగా హెల్తీగా చేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన దగ్గరలో మిషన్లు ఉంటాయి కాబట్టి ఆడించుకొని ఈ విధంగా కారపొడిని ధనియాలు మనకు నచ్చినట్టు వేసుకొని పొడి చేసి పెట్టుకోగలిగితే మనకు తినే ఆహార పదార్థాల్లో కర్రీస్లో అన్నిట్లో వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు మన్నికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ చిల్లీ పొడిని చేసుకోవాలనుకుంటే ఎండుమిర్చి మనం చూపించిన విధంగా తీసుకొని మిషన్లో ఆడించుకొని పెట్టుకొని ఎక్కువ రోజులు మన్నికి ఉంచుకొని చేసుకోగలిగితే ఎంతో ఆరోగ్యం. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోండి. ఇలాంటి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తుంటా ఈజీగా చేసుకునే దానికి. మన పెద్దవాళ్ళు వాడినటి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి చేసుకొని మన కూరలో వాడి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.